జరుగుతున్న టీడీపీ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 80% సాటిస్ఫాక్షన్ రావాలి. 80% సాటిస్ఫాక్షన్ రావడానికి ఎక్కడో బెంచ్ మార్క్ చేసుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం. అవి కానీ చేయగలిగితే మనం ఒక ఐఏఎస్ టార్గెట్ పెట్టుకున్నాం. అది ఎప్పటికి రీచ్ అవుతూనే, ఎందుకంటే టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. నేను కుప్పానికి వెళ్ళాను, మీటింగ్ అడ్రస్ చేశాను. సాయంత్రం వస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. కాల్ సెంటర్కి చెప్పి ఒకసారి ఒపీనియన్ తీసుకోమన్నాను. నా మీటింగ్లో తన ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు వచ్చింది. దానికి కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నాను. ఉదాహరణకు నేను అక్కడ ఒక గంట మాట్లాడాను, ఒక గంట పైన ఎక్కువ మాట్లాడాను. కార్యకర్తల ఒపీనియన్ అయితే నేను మాట్లాడిన తర్వాత మాకు కూడా కొంత ఎక్కువ సమయం ఇస్తే బాగుంటుందని ఎక్స్ప్రెస్ చేశారు. చేంజ్ మై ఒపీనియన్. హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడితే హాఫ్ అన్ అవర్ వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే తప్ప ఆ సాటిస్ఫాక్షన్ రాదు. ఇలాంటివన్నీ ఫీడ్బ్యాక్ రియల్ టైంలో వస్తాయి. అవి కూడా తీసుకొని మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, మీకు చాలాసార్లు నేను చెప్పింది, గవర్నమెంట్ చేసిన తర్వాత పార్టీ దాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకునే పరిస్థితి రావాలి. పార్టీ 80% పార్టీకి అనుకూలంగా మార్చుకునే పరిస్థితి రావాలి. గవర్నమెంట్లో సానుకూలంగా ఉంటే పార్టీకి సానుకూలంగా ఉంటారని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓసారి సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న గవర్నమెంట్లో సమస్యలున్నా ఆ నాయకుడు దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అవి కూడా నేను చూశాను. అవి కూడా నేను ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పిస్తున్నా, మీకు కూడా షేర్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని పార్టీ పరంగా కూడా 80%కి తీసుకెళ్ళాలి. దాన్ని కూడా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఇబ్బందులుండే రాష్ట్రం, మన మీద నమ్మకం పెట్టుకొని మనకు ఓటేసిన ప్రజానీకం. అదే సమయంలో మనం కూడా 2.5 సంవత్సరాల్లో చాలా పనులు చేశాం, ఇంకా మనం చేయబోతున్నాం. ఒక సుస్థిరమైన పరిపాలన రావాలి. సుస్థిరమైన పరిపాలన ఎప్పుడొస్తుంది? నేను మొన్న ఇటీవల దావోస్కి వెళ్ళినప్పుడు చూశాను. ఒక అతను నన్ను క్వశ్చన్ అడిగాడు, సార్ మీరు అన్ని బాగానే ఉన్నాయి, బాగా చేస్తున్నారు, మీ ఆంధ్ర వాళ్ళకు ఒక చెడ్డ పేరు ఉంది సార్ అన్నాడు. నాకు షాక్ అయ్యాను. ఏంటంటే ఇప్పుడు ఇచ్చేయమాట అంటున్నాను. ఎస్ సార్ అన్నాడు. ఏంటన్నా? సార్ మీరు ఆంటర్ప్రెన్యూర్స్ మంచివాళ్ళు బాగా ప్రమోట్ చేస్తూ ఉంటున్నారు. గడిచిన కాలంలో ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రెన్యూర్స్ అని ఒక పేరు వచ్చేసింది. వీళ్ళు మ్యానిపులేటర్స్ అని, కరప్ట్ అని. దానికి మీరు ఏమంటారు సార్ అన్నాడు. నేను రియల్గానే ఐ టుక్ ఇట్ ఏ షాక్. దెన్ ఐ టోల్డ్ హిమ్, ఎస్ ఐ అగ్రీ విత్ యూ. నేషనల్లో యూపీఏ గవర్నమెంట్ మొత్తం కరప్ట్ అయింది. దానివల్ల మహారాష్ట్రలో కూడా సమస్యలు వచ్చాయి. చాలామంది అతనే అడిగాడు, జైలుకు పోయారు, లేకుంటే ఎక్స్ప్లాయిట్ చేశారు. ఏ విధంగా దాన్ని మీరు సమర్థిస్తారంటే నేను కండెమ్ చేస్తున్నాను. దానివల్ల ఒక సెట్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ రోజు ఉండే పరిపాలకులు చేసిన తప్పు వల్ల ఈ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మీకు ఎక్కడగానే ఒక్క పైసా అవినీతి జరిగే సమస్య లేదు. ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పమంటే ఇప్పుడు ఎక్కడ నేను వినలేదు సార్, పాజిటివ్గా ఉంది, వీఆర్ విత్ యూ అన్నాడు. కొంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ మాట్లాడినప్పుడు అంటున్నారు, సార్ మీరు బాగుంది, ఇండియాలో డెమోక్రసీ, 5 ఏళ్ల తర్వాత మీరు అన్ని చేసి వెళ్తారు, ఇంకొకరు వస్తే ఏమవుతుంది సార్ అన్నారు. ఓపెన్గా మీటింగ్లో అడుగుతున్నారు. అంటే ఎవరిని చేయలేదు కదా. అప్పుడు నేను మాట చెప్పాను, పోయినసారి ఎవరు నన్ను ఓడించలేదయ్యా, నేను ఆ రోజు అహెడ్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిపోయాను, దానివల్ల నేను దెబ్బతిన్నాను, రాష్ట్రానికి దెబ్బ వచ్చింది. భవిష్యత్తులో ఆ సమస్య రాదు. అన్ని విషయాలు నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని వెల్ఫేర్, డెవలప్మెంట్, ప్రజాభిప్రాయాన్ని అన్ని బ్యాలెన్స్ చేస్తున్నా. కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇండియాలో కూడా ఎలక్షన్ టు ఎలక్షన్ మీరు ఒకసారి చూస్తే, ఎగ్జాంపుల్ చెప్పా, ఒరిస్సా ఒక మోడల్, ఛత్తీస్గఢ్ ఒక మోడల్, మధ్యప్రదేశ్ ఒక మోడల్, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. గుజరాత్ ఒక మోడల్, మంది ఒక మోడల్. ఇందులో కొంతమంది డెవలప్మెంట్ చేసి కంటిన్యూ కావాలనుకుంటున్నారు, కొంతమంది డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, సెంటిమెంట్ ప్రొవోక్ చేసి శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది, దేశంలోనే డెవలప్మెంట్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అదే సమయంలో నెంబర్ 1 మ్యాండేట్ కూడా మనకే రావాలి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు డెవలప్మెంట్ చేయండి సార్,
మేము మాత్రం మా పని మేము చేస్తాం, పని చేయం, దానివల్ల ఓట్లు పడకపోతే మళ్ళీ మీ తప్పనే పరిస్థితి ఉంటే కరెక్ట్ కాదు. దానికి మళ్ళీ సాఫ్ట్ స్కిల్స్ కావాలి. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో మన బిహేవియర్ ఎంత ముఖ్యం. డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో మనం పబ్లిక్లో అనుసంధానం అంత ముఖ్యం. మనం చేసే పని ప్రజలు మెచ్చాలి. మనం చేసే పనులు కార్యకర్తలు కూడా అప్రిషియేట్ చేయాలి. అప్పుడే మనకు ఇవన్నీ సాధ్యం అవుతాయి. నేను దానికే మీరు ఇప్పుడు చూస్తుంటారు, ప్రభుత్వం పని పరిగెత్తాను. ఇప్పుడు 3 గంటలు, రోజుకు 2-3 గంటలు పార్టీకి పెట్టుకున్నాం. నెలకొకసారి ఇది అవుతాను, మళ్ళా సమీక్షలు పెట్టుకున్నాం నిర్మోహమాటంగా. ఎందుకంటే రేపు ఎన్నికలప్పుడు ప్రజలు మంచిని మంచి అంటారు, చెడును చెడు అంటారు. ఎవరికి ఓటేయాలని వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకుంటారు. అక్కడ మొహమాటాలు ఉండే బంధువైనా ఓటేయరు, కులమైనా ఓటేయరు. కొంతమంది అనుకుంటే కులం ఉంటే ఓటేస్తామని. కులం కూడా ఓటేసింది ఎవరికి ఉండదు. ఆ నాయకుడి యొక్క వ్యక్తిత్వం, ఆ నాయకుడి యొక్క వల్ల ప్రయోజనం ఉందనుకుంటే ఓట్లేస్తారు, తప్ప ఇంకోటి కాదు. ఈరోజు తెలంగాణ ఉంది, సీఎంకి ఎక్కడుందండి కులం? ప్రధానమంత్రి ఉన్నాడు, మొన్నటి వరకు గుజరాత్లో ఉన్నాడు, ఆయనకి ఎక్కడ కులం పనిచేసింది? చాలా అంటే లీడర్షిప్ అని చూస్తారు తప్ప ప్రపంచం మొత్తం ఏ స్థాయిలైనా. నేను చూశాను ఒక చిన్న ఎగ్జాంపుల్. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయి జిల్లా పరిషత్ అయింది, నా కాన్స్టిట్యున్సీని. ఒకప్పుడు ఇటీవల కాలంలో ఏజ్ మీకు అందరికీ ఇది కూడా ఇంపార్టెంట్, పార్టీలో ఉంది. సరే 4-5 సార్లు బోర్డు కూడా చూశాను అమ్మాయిది. ఎక్కడ పోయినా యాక్టివ్గా డిస్ప్లే కానీ అవన్నీ ఉంటే చూశాను. నిన్న నన్ను రిసీవ్ చేసుకొని వస్తే ఏంటమ్మా ఏ ఊరి మీద అన్నాను. ఇక్కడే సార్ ఐతేపల్లి. అంత మునుపు ఐతేపల్లి అని చెప్పారు, నాకు ఊరి పేరు కూడా చెప్పారు. ఎవరైనా నేను రీకలెక్ట్ చేసుకోలేకపోయాను అమ్మాయిని. వాళ్ళ బంధుత్వంగా ఎప్పటి నుంచో నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఎక్కడయ్యాను కాబట్టి, పక్క ఊర్లు కాబట్టి. నేను అడిగితే ఆ అమ్మాయి కడప నుంచి మ్యారేజ్ అయిన దగ్గరికి వచ్చింది. కమ్యూనిటీ బీసీ గాండ్ల, ఎంఈ చదువుకుంటా ఉంది, షీజ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఎంఈ చదివిన వాళ్ళు బీఈ కంప్లీట్ చేసి ఎంఈ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు మన దగ్గర ఉంటే వాళ్ళని మనం రికగ్నైజ్ చేసి షేప్ చేయలేకపోతున్నాం. మళ్ళా చదువు ఒకటే లాభం లేదు. చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు అలాంటి చదువుకున్న వాళ్ళు కానీ ఈ పొలిటికల్ యాక్సెస్ కానీ రాగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అంటే మనకు తెలియకుండా కూడా లీడర్షిప్ ఉంది. ఆ లీడర్షిప్ను మోల్డ్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రేపు మనం ఉంటాం కాబట్టి, ఈరోజంతా మనం ఉంటాం కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోవాల్సింది, సీరియస్ డిస్కషన్ తీసుకుందాం. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేను నా కాన్స్టిట్యున్సీ పోతే ఒక 3 గంటలు ఉంటే ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. నేను మిస్ అయిన విషయాలన్నీ కూడా నేను ఇమీడియట్ కరెక్ట్ చేసుకోగలిగాను. ఎప్పుడైతే నేర్చుకోవడానికి నిరంతరం సహకరిస్తామో మనకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. రెండో, సీయింగ్ ఈజ్ బిలీఫ్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు కానీ తిరగకుండా ఇంట్లో కూర్చొని రాజకీయం చేసినా, ఇంట్లో కూర్చొని పనులు చేయాలనుకున్నా చేయలేం. అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఒక ఎగ్జాంపుల్. దానికి నేను ఎమ్మెల్యేగా ఉండి నేను ఇంకా ఎక్కువ టైం ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. నిన్న కొన్ని నేను డిస్కస్ చేసిన తర్వాత స్పాట్లో చాలా నిర్ణయాలు కూడా చేశాం. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ వల్ల నేను ఒకటే పార్టీ నాయకులు